సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంకకు చెందిన సీఐపై వేటు పడింది. కృష్ణలంక సీఐ నాగరాజ్ కి మెమో జారీ చేసిన సిపి వీఆర్ కు బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. సాయి కృష్ణను పోలీసులే హతమార్చారంటున్న తల్లిదండ్రులు జిల్లా కోర్టు, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సాయి కృష్ణ తమ అదుపులో లేడని కోర్టుకు తెలిపారు పోలీసులు. సాయి కృష్ణ నెల రోజులుగా కనిపించకుండా పోయాడు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, అసలు సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటి, పేరెంట్స్ ఏమంటున్నారు? హరీష, గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు పోలీసు మెడకి చుట్టుకుంది. హైకోర్టు ఆదేశాలతో పోలీసు ఉన్నత యంత్రాంగం అంతా కూడా కదిలింది. గత నెల రోజుల క్రితం సాయి కృష్ణని విచారణ పేరుతో కృష్ణలంక పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత సాయి కృష్ణ ఎక్కడ కనిపించట్లేదు, తమ కొడుకుని అప్పగించాలని చెప్పేసి పోలీసుల్ని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. అయినప్పుడు కూడా పోలీసుల్లో ఎక్కడ కూడా స్పందన లేకపోవడంతో తమ కొడుకు కనిపించడం లేదని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది. నిన్న దీనిపైన విచారణ జరిగింది. ఎక్కడ కూడా సాయి కృష్ణ తమ ఆధీనంలో లేడు, అతన్ని మనకు సంబంధం లేదని చెప్పేసి పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అయినప్పుడు కూడా సాయి కృష్ణని విచారణ పేరుతో పోలీసులే కృష్ణలంక పోలీసులు తీసుకెళ్లారనేటటువంటి అంశాన్ని మరొకసారి హైకోర్టు దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ నెల 29లోగా సాయి కృష్ణను తమ ఎదుట ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా కూడా కదిలింది. దీని వెనక ఏం జరిగింది, అసలు సాయి కృష్ణ ఏం చేశారు, సాయి కృష్ణ విచారణ పేరుతో కృష్ణలంక పోలీసులు తీసుకొస్తే నెల రోజులుగా ఏం జరిగింది అనేటువంటి దిశగా పోలీస్ కమిషనర్ స్వయంగా రంగంలో దిగి విచారణ చేస్తున్నారు. ఈరోజు నిన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీస్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్ డైరెక్ట్ గా రంగంలో దిగినటువంటి నేపథ్యం ఉంది. డీసీపీ, ఏసీపీ, సిఐ, మిగతా యంత్రాంగం అంతతో కూడా ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అసలు సాయి కృష్ణ ఏం చేశారు, ఏ కేసులో తీసుకొచ్చారు, అతన్ని నెల రోజులుగా ఎక్కడుంచారు అనేటువంటి దిశగా విచారణ అయితే జరుగుతూ ఉంది. ఈ నెల 29వ తేదీలోగా సాయి కృష్ణ తమ ఎదుట ప్రవేశపెట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు ఒక్కసారిగా కదలకొచ్చింది. అయితే సాయి కృష్ణని కనిపించకుండా చేశారు, పోలీసుల వల్లే తమ కొడుకు కనిపించట్లేదని తల్లిదండ్రులు అయితే తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నారు. తన కొడుకు బతికుంటే చూపించండి, చనిపోతే బాడీనైనా తమకు అప్పగించాలని చెప్పేసి తల్లిదండ్రులు విజ్ఞాపన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘం కూడా కదిలింది, విజయవాడ బార్ అసోసియేషన్ కూడా కదిలింది. ఈ నేపథ్యంలో ఈ కేసు చాలా క్రిటికల్ గా మారినటువంటి నేపథ్యం ఉంది. ఈ కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కృష్ణలంక సిఐని నిన్న మెమో ఇష్యూ చేశారు. అతను వీఆర్కి పంపిస్తూ విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. హరీష్, జయరాజ్, అంటే అసలు ఏ కేసుకు సంబంధించి విచారణ కోసం సాయి కృష్ణను పోలీసులు అంటే ఏ రోజున విచారణకని పిలిచారు? అసలు పేరెంట్స్ పేరెంట్స్ ఏమో పోలీసులే హతమార్చారు తమ కొడుకునని చెప్పేసి అంటున్నారు. అసలు పోలీసులు ఏమంటున్నారు, ఎప్పుడు రిలీజ్ చేశామని చెప్తున్నారు? హరీష, అతని పైన వేరు కేసులు నమోదై ఉన్నటువంటి నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి విచారణ పేరుతో పోలీసులు తమ కొడుకుని తీసుకెళ్తున్నట్టు కూడా చెప్పలేదు. పోలీసులు తీసుకెళ్లారు, నెల రోజుల క్రితం తీసుకెళ్లారు. ఆ తర్వాత తమ కొడుకుని విడిచిపెట్టలేదు, తమ కొడుకుని పోలీసులే హతమార్చారని చెప్పేసి ఆ సాయికృష్ణ తల్లి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని హైకోర్టుకు కూడా తెలియజేశారు. అయితే పోలీసులు ఆ సాయికృష్ణ ఎప్పుడో విడిచిపెట్టాము, సాయికృష్ణ తమ ఆధీనంలో లేడు, ఒక కేసు నిమిత్తం తీసుకొచ్చి విచారణ చేసిన తర్వాత అతన్ని వదిలేశామని చెప్పేసి పోలీసులు చెబుతున్నటువంటి విభిన్నమైనటువంటి ఈ వాదనల నేపథ్యంలో అసలు సాయికృష్ణ ఏమయ్యాడు, సాయికృష్ణ అసలు నిజంగా బతికే ఉన్నాడా, బతికుంటే ఎక్కడున్నాడు అనేటటువంటి అనేక రకాలైన ప్రశ్నలు ఈరోజు అటు పోలీసులకి ఇటు యంత్రాంగానికి కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని నెల రోజుల క్రితం తప్పిపోయిన ఆ మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా తమకేమీ తెలియదు అంటున్నటువంటి పరిస్థితుల్లో తమ కొడుకు ఆసుకి తెలియజేయాలని చెప్పేసి హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేసినటువంటి పరిస్థితి ఉంది కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో నిన్న విచారణ జరిగింది. ఈ నెల 29వ తేదీలోగా సాయి కృష్ణ తమ ఎదుట ప్రవేశపెట్టకపోతే కృష్ణలంక సిఐ పైన కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలనేటటువంటి ఆదేశాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కృష్ణలంక సిఐని ఇక్కడి నుంచి తప్పించారు, అతను వీఆర్కి పంపించారు, ఆయన పైన మెమో జారీ చేశారు. అయితే దీనిపైన చాలా కీలకంగా ప్రభుత్వం చాలా కీలకంగా ముందడుగేస్తుంది.
ఇలాంటి పరిస్థితులు ఉంటే సాయికృష్ణ పైన సాయికృష్ణ ఏం చేశారు అనేటటువంటి అంశం గురించి కూడా వైసీపీ మరొక వైపు పోరాటానికి ఉద్యుక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే వైసీపీ నాయకత్వం కూడా మొత్తం విజయవాడ సిపిని కలిసి వినతిపత్రం సమర్పించబోతోంది. సాయికృష్ణ కుటుంబానికి వైసీపీ పూర్తిగా అండదండలు ఉండేటటువంటి పరిస్థితులు అయితే వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు విజయవాడ పోలీసులు ముఖ్యంగా కృష్ణలంక పోలీసులు ఇరకాటంలో పడ్డారని చెప్పొచ్చు హరీష. థ్యాంక్ యూ.